హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారండి. అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక పెద్ద వరం. దీని ద్వారా చాలామందికి ప్రెగ్నెన్సీస్ అందడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో ఒక 5 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయండి. ఈ స్టెప్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఆ అండాశయంలో కొన్ని ఫాలికల్స్ అనేవి ప్రతి నెల మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఫాలికల్లో నార్మల్గా ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది న్యాచురల్గా. బట్ మనము ఐవీఎఫ్ అనే ప్రొసీజర్లో ఆ మంత్లో ఎన్ని ఫాలికల్స్ కనిపిస్తున్నాయో మొత్తం అన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. సో ఇంజెక్షన్స్ ఆన్ అ డైలీ బేసిస్ ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ ఆన్ అన్ యావరేజ్ 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది అవసరం పడుతుంది. మనం డోస్ కూడా అలా సెట్ చేస్తాము. అరౌండ్ అప్రాక్సిమేట్లీ 10 days ±2 days వాళ్ళకి అన్ని డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఫాలిక్యులర్ గ్రోత్ అనేది అప్రోప్రియేట్గా ఉంటుంది. సో ఈ 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ని మనం ఫస్ట్ స్టెప్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అని అంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎగ్ రిట్రీవల్, అంటే ఎగ్ పికప్ చేయడం. సో ఎగ్ రిట్రీవల్ అనే ప్రాసెస్ షార్ట్ జనరల్ అనెస్థీసియాలో చేస్తామండి. చాలా చిన్న ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్ అంటాము. సో ఆ రోజు మార్నింగ్ పరగడుపునే అడ్మిట్ అవ్వమని చెప్తాము. కింద నుంచే ఒక నీడిల్ ద్వారా, అంటే ఎట్లయితే మనం కింద నుంచి స్కాన్స్ చేస్తామో ఎగ్స్ని మనం మానిటర్ చేయడానికి, ఒక నీడిల్ ద్వారా ఈ ఎగ్స్ తీయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్సీ, ఐవీఎఫ్ ఇక్సీ అని అంటాము. సో ఐవీఎఫ్ ఇక్సీ అనే ప్రాసెస్లో ఏవైతే ఎగ్స్ మనం తీస్తామో వాటిని స్పర్మ్తో కలపాలి. సో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఐవీఎఫ్ అనే ప్రక్రియలో మనము ఎగ్స్ని తీసి కొన్ని స్పర్మ్స్ తోటి ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేస్తామండి. అంటే స్పర్మ్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ని ఒక్కొక్క ఎగ్తో పాటు మనం కల్చర్ చేస్తే వాటిల్లో ఒక స్పర్మ్ న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అది ఐవీఎఫ్. ఇక్సీ అనే ప్రక్రియలో మనము ఒక్కొక్క ఎగ్లోకి మనమే స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. సో స్పర్మ్ కూడా మనమే సెలెక్ట్ చేసి బెస్ట్ స్పర్మ్ని మనమే ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోని ఫామ్ చేస్తాం. సో ఫర్టిలైజేషన్ 2 రకాలండి. ఒకటి న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్ జరిగి అవుతాయి, అది ఐవీఎఫ్. అండ్ మనమే సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తే అది ఇక్సీ. సో ఈ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. అది యూజువలీ ఆ పేషెంట్ ప్రొఫైల్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. మూడవది వచ్చి ఎండోమెట్రియల్ ప్రిపరేషన్. ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అనే ప్రక్రియలో ఆడవాళ్ళకి ఎగ్స్ తీసి ఎంబ్రియో మనం తయారు చేసిన తర్వాత పొర పెరగడానికి మందులు అనేది ఇస్తాము. సో ఈ మందుల ద్వారా గర్భసంచి లోపల పొర అనేది పెరుగుతుంది. అండ్ లైనింగ్ అనేది సిద్ధంగా ఉన్నప్పుడు మనకి లైనింగ్లో మనం థిక్నెస్ చూస్తాం, వాస్క్యులారిటీ, బ్లడ్ సప్లై చూస్తాం, ప్యాటర్న్ చూస్తాం. ఇవి 3 అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ అనే ఇంజెక్షన్ స్టార్ట్ చేసి, యూజువలీ 5వ రోజు ఎంబ్రియోస్ పెడుతున్నాం కాబట్టి 5 రోజులు ప్రొజెస్ట్రాన్ ఎక్స్పోజర్ ఉన్న తర్వాత లాస్ట్ స్టెప్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవుతాం. సో లాస్ట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా జెంటిల్గా మనకు ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం గర్భసంచిలో పెడతామన్నమాట, ఒక చిన్న కెథెటర్ ద్వారా. సో ఆ రోజు పరగడుపునే రావాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా తినేసి రమ్మని చెప్తాము, అడ్మిట్ చేసుకుంటాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ మాత్రమే వాళ్ళ క్లినిక్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్యూ డేస్ వాళ్ళకి మెడిసిన్స్ రాసిస్తాము. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్కి రమ్మని చెప్తాం. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. దీని గురించి ఎక్కువ ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అసలు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో అండ్ ఆ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తామనేది పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.